హాయ్ హలో అస్సలం వాలేకుమ్ వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. నేను మీకు చూపించబోతున్నా సౌదీ స్టైల్లో ఖజూర పండు అండ్ రాగి పిండి నెయ్యితో ఒక హల్వా అనమాట. చాలా బాగుంటుందండి, తప్పక ట్రై చేయండి. పిల్లలు ఎలా తినకుంటే రాగి ముద్ద అవి మనం పిల్లలకి ఇలా ఇవ్వచ్చు అనమాట. ఫస్ట్ 2 లీటర్ల వాటర్ తీసుకొని ఖజూర కాయలని అంటే పండ్లని మనం ఉడికించుకోవాలి. ఉడికించుకొని దానివి ఏమంటారు, కాయలని మనము పక్కకు తీసేసుకోవాలన్నమాట. చింతపండు రసం ఎలా పిండుకుంటామో అలా పిండుకోవాలన్నమాట. ప్యూరిన్ అంతా బాగా ఉడికిన తర్వాత ఒక బౌల్లో రాగి పిండి వేసి కొంచెం నెయ్యి వేసి దాన్ని రోస్ట్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు కలర్ చేంజ్ కావాలన్నమాట. చూడండి, పిల్లలకి చాలా మంచిదండి, పెద్దోళ్ళకి కూడా. మెయిన్గా అంటే ఇది చలికాలంలో తింటారు. నేను చలికాలం పొయ్యి ముందర చేసి వీడియో వేస్తున్నాను. చూడండి, బాగా ఉడకాలన్నమాట. పిండి కూడా బాగా మనం సన్న మంట మీద రోస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఉడుకుతుంది కదా, దాని గింజలు అనేటివన్నీ పక్కన తీసేసుకోవాలి. బాగా ఉడికినాక దాని ప్యూరీ అంతా మనం ఒక దాంట్లో బాడీలో నేను తీసుకుంటాను. చూడండి, కొంచెం నల్ల మిరియాల పొడి వేస్తున్నాను నేను. మీకు కావాలంటే మీకు కొంచెం ఇష్టం అంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. మా పిల్లలు ఎక్కువ తినరు కాబట్టి నేను కొంచెం వేసిన, కొద్దిగా సాల్ట్ వేసిన. చూడండి, ప్యూరీ అంతా తీసుకొని నేను పక్కన పెట్టేసుకున్నా. బాగా ఉడికించుకోవాలన్నమాట. ఉడికేటప్పుడు నేను ఒక మిస్టేక్ చేసిన అండి, డైరెక్ట్ పిండి వేయకూడదు. పిండిని లిక్విడ్ మాదిరి చేసుకొని నీళ్ళు కలుపుకొని వేసుకోవాలన్నమాట. గడ్డలు కట్టవు. ఆ మిస్టేక్ మీరు చేయొద్దండి, నేను చేసిన అనమాట, మర్చిపోయినా. చూడండి, ఇవన్నీ పక్కన తీసేసుకొని పెట్టేసుకున్నా. నెయ్యి అండి, 50 గ్రామ్స్ నెయ్యి పిండి నీళ్ళలో కలుపుకోవాలి. నేనేం చేసిన అంటే డైరెక్ట్ వేసేసిన. కొద్దిగా వంటలు కట్టినాయి, కొద్దిగా చక్కెర నేను పక్కకు పెట్టుకున్నా. మీకు కావాలంటే షుగర్ ఎక్కువ కావాలంటే కలుపుకోవచ్చు. నాకు కొంచెం షుగర్ ఏమన్నా తక్కువ అనిపిస్తుంది, నేను రెడీగా పెట్టుకున్నాను అనమాట. చూడండి, సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మామూలుగా అంటే నాకు యూట్యూబ్ ఛానల్ రన్ చేయడానికి రాదండి, నేను కొద్దిగా నేర్చుకుంటా. మీ సపోర్ట్ నాకు ఉండాలి ప్లీజ్. ఇదంతా బాగా అన్నమాట దగ్గరికి రావాలన్నమాట, పేస్ట్ అంతా. జెల్లీలాగా అవుతుంది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి చాలా, మనము ఇది ఒక 20 డేస్ 50 డేస్ కూడా పెట్టుకొని తినొచ్చండి. నెయ్యి వేస్తున్నా చూడండి, నెయ్యి అంతా బాగా కలిపేసుకోవాలి దాంట్లో. నేను సపరేట్గా కూడా వాళ్ళకి పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం నెయ్యి వేసి ఇస్తాను అనమాట. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నెయ్యి. బాక్స్లో వేసేటప్పుడు కూడా కొంచెం నెయ్యి వేసి వేయాలన్నమాట. బాక్స్కి అస్సలు అంటదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నాకు కొంచెం చక్కెర తక్కువ అనిపించి షుగర్నెస్ వేసుకున్నా. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.